సిరీస్ ఈరోజు డే 20. ఈరోజు పొద్దు నుంచి బాబా తోలే కార్ అయితే చూపిస్తాను. మర్సిడీస్ బెంజ్ అనమాట ఇది. ఓవరాల్గా వచ్చి లోపల నుంచి ఇలా ఉంటుంది. బుల్డోజర్ దల్లాడ బాబా ఇలాంటి వాడతాడు. ఎంత ఇదే పోవడం లేదు, అయిపోయింది బతికి అయిపోయింది నీకు. ఇవి ఉంటుంది. సూపర్ గా ఉంటుంది లోపల నుంచి అయితే ఇలాగా. కొత్తమంతగా నసీంలోది చూడండి, ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇల్లులు అయితే భలే అదిరిపోతున్నాయి. కొబ్బరి చెట్ల లాగా ఉంటాయి కానీ ఇవైతే ఖజ్జూరం చెట్లు అనమాట. ఇవన్నీ ఇదైతే దువారు పక్కన మొత్తం ఖజ్జూరం చెట్లు. ఇప్పుడే నమాజ్ చదువుకొని వస్తాను. ఈరోజు రంజాన్ డే 20. రంజాన్ సిరీస్ ఈరోజు డే 20. ఈరోజు పొద్దు నుంచి ఏం డ్యూటీలు అయితే లేవు, అందుకని దివానీ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇవన్నీ దుమ్ముగా ఉన్నాయి, ఇవైతే క్లీన్ చేస్తున్నాను. ఈ దివానీ మొత్తము వారంలో 2 సార్లు అవుతాయి. వారంలో 2 సార్లు మకీన పెట్టాలా, మళ్ళీ మిగతా రోజంతా దీంతో దుమ్ముతో దులిపేయాలి. మొత్తం దుమ్ము ధూళి అంట ఇలా కొట్టైనా సరే, లేకపోతే ఇలాగా తుడిచి ఇలాగా మొత్తం తుడిసేయాలి. ఇలాగనమాట. ప్రతిరోజు ఇలా దుమ్ము అయితే తుడిసేయాలా. వారంలో 2 సార్లు అయితే మక్కిన అయితే పెట్టేయాలా. ఈరోజు మా బాబా తోలే కార్ అయితే చూపిస్తాను. మా బాబా కార్ వచ్చి మర్సిడీస్ బెంజ్ అనమాట. ఇది మర్సిడీస్ బెంజ్ 550 మ్యాక్ట్. మా బాబా వాడుతున్న కార్ ఇదే, మర్సిడీస్ బెంజ్ అనమాట. ఇది లోపల నుంచి చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే దుమ్ముగా ఉంది. అక్కడి నుంచి చూపిస్తాను ఎలా ఉందో సిస్టమ్ మొత్తం. ఓవరాల్గా వచ్చి లోపల నుంచి ఇలా ఉంటుంది. మొత్తం ఆటోమేటిక్గా అయితే ఉంటుంది. ఇవన్నీ బటన్స్. మా బాబా అయితే ఈ కార్ని అసలు నాకు చేతికి అయ్యాడు. ఒక్కసారి తోలి నచ్చిప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు నాకు ఒక్కసారి కూడా ఈ బండిని డ్రైవ్ చేయలేదు. ఎందుకంటే మా బాబా అయ్యాడు, తనకి మాత్రమే ఈ బండి సొంతం. సీట్లు మొత్తం ఎవరికి లేదు కాబట్టి ఇంత నీట్గా ఉంది బండి అయితే. ఇది వాళ్ళ అన్న కొడుకులు కూడా ఏడు, తన కొడుకులు కూడా ఎవరికి ఏడు బండి అయితే మాత్రం మొత్తం క్లీన్గా చూడబడతాను. ఇవన్నీ బటన్స్, మిర్రర్ బటన్స్. ఇది మాత్రం డిక్కీ. ఇది అలాగా సీట్ అడ్జస్ట్మెంట్స్, లాక్, లైట్ ఆప్షన్. ఇదేమో పార్కింగ్. ఇది నొక్కితే ఆటోమేటిక్గా పార్కింగ్ అయిపోతుంది. ఇది నొక్కడానికి ముందు మనం ఏ గేర్లో ఉన్నా సరే ఇట ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పార్కింగ్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇదే క్లిక్ చేయాలి. దీనికి బార్నెట్ వచ్చి కింద ఉంటుంది. మీ అందరికి తెలుసు, వీటిలో ఒకటే బ్రేక్, ఒకటే ఎక్సిలేటర్. ఇదన్నమాట ఓవరాల్ కార్. మా బాబా కార్ వచ్చి ఇది నొక్కితే ఇలా ఇదైతే పైకి లేస్తుంది. ఈ అద్దం వచ్చి పైకి లేస్తుంది. ఎప్పుడైనా కావాలంటే మనకి విండో, ఓపెన్ విండో అనమాట పైన గాల్లో. ఇవన్నీ లైట్స్. ఇది వచ్చి స్పెషల్గా అద్దాలు పెట్టుకోవడానికి. ఇవి మా బాబా అద్దాలు అనమాట. ఎలా ఉన్నాయి నేను పెట్టుకొని చూస్తాను చూడండి. అద్దాలు అయితే పెట్టుకుంటున్నాను. పెద్ద లారీ అద్దాల్లా ఉన్నాయి కదా, పెద్దగా బుల్డోజర్ అద్దాల్లా బాబా ఇలాంటివి వాడతాడు. చూడ ముందే పెట్టాల, మళ్ళీ అరుస్తాడు మా బాబా. ఎంత ఇదే పోవడం లేదు, అయిపోయింది బతికి అయిపోయింది నీకు. ఇవి ఓవరాల్ అద్దాలు అనమాట. ఇవన్నీ పేపర్లు, దఫ్తర్లు ఇవైతే ఉన్నాయి. సేఫ్టీ కల్లా నేను ముందే మా బాబా కోసం ఒక 2-3 బట్టలు అయితే పెట్టేశాను ముందే, తనకి దారిలో అవసరం పడతాను. మళ్ళీ ఏదేమో ఛార్జింగ్ పిన్ అనమాట. ఛార్జింగ్ పెట్టుకునేది అది కేబుల్ స్థానంలో, ఆ 2 ఇక్కడ పెట్టుకునేది. దీనిలో వచ్చి ఏమైనా చిల్లర వేసుకోవడానికి, మళ్ళీ ఏమైనా వాటర్ బాటిల్ ఇక్కడ చిల్లర వేసుకోవచ్చు. ఏమైనా కూల్ డ్రింక్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. మరి ఏదేమో ఇది ఏందో నాకు కూడా సరిగ్గా తెలియదు. టేబుల్ కాడ ఏమో అనుకుంటున్నా, మీకు తెలిసి కామెంట్ చేయండి. మళ్ళీ ఇదేమో డిస్ప్లే, రేడియో కోసం ఇవన్నీ సిస్టమ్, సీట్ అడ్జస్ట్మెంట్, రేడియోకి ఇవన్నీ ఉన్నాయి. పార్కింగ్ కోసం ఇది వేస్తే 4 సిగ్నల్స్ పడుతుంది. మరేమో ఇది ఓపెన్ పెట్టుకోవడానికి. దీని లోపల ఛార్జింగ్ పెట్టుకునే ఇదేందో తెలీదు. మరి కీసు, మా బాబా బ్లూటూత్, వైరు, తజ్వి అవి అయితే ఉన్నాయి. దీనికి సపరేట్గా వెనకాల కూడా ఉంది. వెనకాల నుంచి కూడా ఈ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఏసీ మొత్తము వెనకాల నుంచి కూడా వ్యూ చూపిస్తాను. ఇప్పుడు వెనకాల నుంచి కూర్చుంటే ఇలా లగ్జరీగా కూర్చుంటూ ఉంటుంది. సూపర్గా ఉంటుంది లోపల నుంచి అయితే. ఇలాగా ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర ఉన్నాము, ఇక్కడ పోతే ఇంకా బాగా చూపించవచ్చు. లోపల ఫ్రీగా
సంతోషంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉంటుంది ఈ బండి మాత్రం భలే స్మూత్గా అయితే ఉంటుంది. ఇది మన స్టీరింగ్ కూడా చూడండి, ఇట్ అంటే అటు అంటది, ఎంత స్మూత్గా అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లాక్ అయితే ఉంది కాబట్టి తిరగడం లేదు. స్టార్ట్ చేస్తే స్మూత్గా ఉంటుంది దీని స్టీరింగ్ మాత్రం. నేను తోలే బండి వచ్చి అవలాన్, ఇది టొయోటా అవలాన్, ఇది నా బండి. ప్రస్తుతం అయితే గలీజ్గా ఉంది, ఎందుకంటే మొన్న వచ్చి 2 చినుకులు పడినాయి కాబట్టి కొన్ని, అందువల్ల గలీజ్గా ఉంది. ఓవరాల్గా అయితే ఇది నా బండి. బా, ఈ బండి నేను రఫ్ అండ్ టఫ్గా ఆడిస్తా అంటాను, ఎలా పడితే అట్ట లేపుకొని పోవడమే. ఆ బండి నాకు ఈడు, ఎందుకంటే నేను రఫ్ అండ్ టఫ్గా తోలుతాను కాబట్టి బండి అయితే ఈడు. ఈరోజు డ్యూటీలు ఏం పడలేదు, కానీ మా పని మనిషి వచ్చి డబ్బులు ఇచ్చి ఇది కేక్ కావాలని చెప్పింది, అందుకోసం జమేక అయితే పోతున్నాను. కేక్ తీసుకున్నాను, ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు నమాజ్కి అయితే వెళ్తున్నాను, అసర్ నమాజ్కి. నమాజ్ కంప్లీట్ అయితే అయిపోయింది, డ్యూటీ టైం లేదు, కాసేపు ఎండలో అయితే తిరుగుతాను. ఇక్కడ వెనకాల కనిపించేదే ఈ మస్జిద్కి నేను వెళ్ళేది రోజు, ప్రతిరోజు మస్జిద్కి, ఈ మస్జిదే. ఇక్కడ అన్నం కూడా పెడతారు సాయంత్రం పూట. నేనైతే వెళ్ళను, ఎందుకంటే నాకు ఇంట్లోనే ఇచ్చేస్తారు, అందుకోసమని నేనైతే వెళ్ళను. అది కూడా నాకు టైం కూడా కుదరదు. ఆ టైంలో అయితే ఒక 10 నిమిషాలు బయట తిరిగేసి అదర లోపలికి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఎండ బాగుంది ఇప్పుడైతే ప్రజెంట్. బయట కాసేపు తిరుగుదాను కానీ డ్యూటీ అయితే పడింది. డ్యూటీ ఏం పెద్ద డ్యూటీ కాదు, జిమ్కి వెళ్ళేసి కొన్ని వస్తువులు తీసుకురావాలి. అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఏం రా పొద్దున ఏం డ్యూటీ పడలేదురా అనుకున్నాను, డ్యూటీ అయితే పడింది. ఇంకా బండి షర్ట్ కూర్చుని జిమ్కి అయితే వెళ్ళాలి. మా మేడం చెప్పిన సామాన్లు ఇవే అనమాట. ఇదేంటంటే ఒక స్వీట్ బాక్స్, చాక్లెట్స్ స్వీట్, మరేమో ఇదేమో లెమన్ ఫ్రెష్ గ్లాస్లో. ఇవి రెండో చెప్పింది, తీసుకున్నాను. అలాగే మన బండిలో పెట్రోల్ కూడా లేదు. పెట్రోల్ మేడం మీద ఫోన్ చేసి అడిగాను, పెట్రోల్ కావాలనేసి, పెట్టించుకోపోయింది అని చెప్పింది. అయితే ఇప్పుడు పెట్రోల్ పెట్టించుకుని ఇది మొత్తం కొత్త మంతగా నసీంలోది. చూడండి ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో, ఇల్లులు అయితే భలే అదిరిపోతున్నాయి, మాషాల్లా. ఈ నసీం అనమాట, అది నసీము కొత్త మంతగా 3-1 మొత్తం మంతగా కొత్తది. నేను ఇక్కడికే వచ్చేది, దీని వెనకాలే కూపన్స్ తీసుకొచ్చాను ప్రతిరోజు అయితే ఇక్కడికి అనమాట. అంటే దీని వెనకాల పెట్రోల్ బంక్ ఉంది, ఆ లాస్ట్ లో, అక్కడికైతే వెళ్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే. మన బండిలో పెట్రోల్ తక్కువ ఉన్నా, ఆయిల్ తక్కువ ఉన్నా మనం చెక్ చేసుకుంటూ ఉండాలా. అలాగే మనమే చెప్పాలి వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు చూడరు, వీళ్ళకి తెలియదు. ఏం తక్కువ ఉన్నా కూడా మనకే అరుస్తారు మళ్ళీ ఎక్కడ బండి ఆగిపోతే. అందుకోసం అనేసి మనమే ఆయిల్ గీల్ మొత్తం పెట్రోల్ అన్ని చెక్ చేసుకుంటూ ఉండాలా, జాగ్రత్త ఉండాలా. ఇక్కడ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే ఎక్కడ కెమెరాలు ఉన్నాయో తెలియదు. ప్రెసెంట్ అయితే ఇక్కడ నేను తిరిగే రూట్ లేదు, కెమెరాలు అయితే లేవు, అందుకోసం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీరైతే ఇలాంటి రిస్క్ తీసుకోకండి, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ లో ప్రతి చోట కెమెరాలు ఎక్కువైపోయినాయి, అలాగే ఫైన్లు కూడా ఎక్కువ అయిపోయినాయి. చాలా రేట్లు కాదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. మనకు వచ్చే జీతం ఇంత అంత, దాని మీద మళ్ళీ ఫైన్ పడితే చాలా పాపం కదా. నాకు 2 సార్లు ఫైన్ పడింది, మా బాబాయ్ కట్టుకున్నాడు, ఇంకోసారి పడితే నన్నే కట్టుకోమంటాడు, చెప్పినాడు కూడా ఆ మాట. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉన్నాను. మనము ఎక్కడ చూసినా ఇక్కడ కోవిడ్ లో చాలా చోట్ల ఇలాగ ఉంటాయి, కొబ్బరి చెట్లు లాగా ఉంటాయి, కానీ ఇవైతే ఖర్జూరం చెట్లు అనమాట ఇవన్నీ. ఇదైతే దువ్వారు పక్కన మొత్తం ఖర్జూరం చెట్లు, వీళ్ళకి ఎప్పటి నుంచో అనుమతి కాబట్టి వీళ్ళకి ఖర్జూరం చెట్లు ఉంటాయి ఇక్కడ. ఇదే పెట్రోల్ బంక్. నేను కూడా బండి ఎక్కడ ఆగిపోతుందేమో అనుకున్నా, ఎందుకంటే అది లైట్ అయితే వెలుగుతుంది, పెట్రోల్ తక్కువ ఉన్నట్టుగా. ఎలాగోలా పెట్రోల్ దగ్గర అయితే వచ్చేసాను. ముందు ఫస్ట్ గా కార్లో గాలి అయితే చెక్ చేసుకుందాం. ఇది గాలి అనమాట, ప్రతి చోట గాలి నీళ్ళు అన్ని ఉంటాయి, చూపిస్తా. మనకి ఎంత కావాలని చెక్ నెంబర్ పెట్టుకొని 35 పట్టిస్తాను. ఇలా ప్రతి చోట అయితే ఉంటాయి ఇవి, ప్రతి పెట్రోల్ బంక్ లో ఉంటాయి. పెట్రోల్తో పాటు గాలి కూడా పట్టించుకోవచ్చు, మనమే పట్టుకోవాలి వీటిని. కొన్ని చోట్ల మంచిగా ఉంటారు, కొన్ని చోట్ల మంచిగా ఉండరు. పెట్రోల్ అయితే పట్టి చేశాను, ఫుల్ ట్యాంక్ చేపించేశాను. ఇక్కడ పెట్రోల్ కన్నా వాటర్ చాలా ఎక్కువ రేటు, పెట్రోల్ చాలా తక్కువ. పెట్రోల్ దొరికేంత ఈజీగా వాటర్ అయితే దొరకదు, అందుకని ఫుల్ ట్యాంక్. ఇప్పుడైతే పెట్రోల్ పట్టించేసి ఇంటికి అయితే వెళ్తున్నాను. ప్రస్తుతానికి ఇవే డ్యూటీ, ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేమని చెప్తే పోవాలా, చూద్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా డ్యూటీ ఉంటే చూద్దాం.
వాళ్ళు ఇచ్చిన అన్నం ఇది వైట్ రైస్, చికెన్ మరక్, నేనే చికెన్ తీసేసాను. అలాగే ఇది వచ్చి పొట్టేల్ మాంసం, బామియా మరక్, సమోసాలు, షోర్బా, జ్యూసు, లెబెను, ఇది గేమాత్లు స్వీట్ రైస్ వచ్చేస్తారు. ఓవరాల్గా ఇదైతే ఇచ్చాను నాకు. ఇంకా 5 minutes ఉంది టైము. ఇంకా ప్రేర్ చేసుకుందాం కాసేపు. అయిపోయింది తినాలి. ఇప్పుడు నమాజ్ చదువుకుని వస్తాను. ఈరోజుతో రంజాన్ డే సిరీస్లో డే 20 ఫినిష్. ఈరోజు వీడియో ఇంతే మామ. వీడియో కొంచెం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే ఉంటా. ఓకే బాయ్.